హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శకుంతల ప్రమీల ఒక స్ట్రేంజర్ బైక్ ఎక్కి వచ్చినందుకు అన్నరాని మాటలంటుంది. రేపు ఇలాగే ఇంకొక కారు పాడైతే ఇంకొకరితో వస్తావా, ఇంత దిగజారిపోతావా అని అడిగేసరికి ప్రమీల పాపం పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తుంది. అదంతా చూస్తూ విజయేంద్ర, ఛీ, అసలు నువ్వు ఒక మనిషిలాగే మాట్లాడట్లేదు, ఇంత చీప్గా ఎలా ఆలోచిస్తావని మాటలోనే అక్కడిని వెళ్ళిపోతారు. వీరు అండ్ ఇషిక మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. గంగా రుద్ర పాపం చాలా బాధపడతారు. ఇంకలా ప్రమీల దగ్గరికి రుద్ర వెళ్తారు. వెళ్ళి, ప్రమీల, నువ్వు ఎంత బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను, కానీ నీకు ఒక విషయం చెప్పాలి. ఆడవాళ్ళు అడుగు బయట పెడితే అది మంచిది కాదు, సేఫ్ కాదు అని ఒకప్పుడు కూడా ఇలాగే ఆలోచించారు. మన స్వతంత్రం రాకముందు కానీ, మన ఇండియా కొత్తగా వెలుగు చిమ్ముతున్నప్పుడు కానీ ఎంతోమంది ఆడవాళ్ళు వంటింటి కుందేళ్ళేనని, వాళ్ళు బయటికి రాలేరని, వాళ్ళకేమీ తెలియదని చాలామంది అన్నారు. కానీ చాలామంది సంఘ సంస్కర్తలు బయటికి వచ్చి ఆడవాళ్ళకి చదువు చెప్పించారు. సావిత్రిబా పూలే, వాళ్ళ హస్బెండ్ జ్యోతిబా పూలే ఇలాంటి పనులు ఎన్నో చేశారు. అదే కాదు, ఆకాశం పైకి అంతరిక్షానికి ధైర్యంగా వెళ్ళిన సునీత విలియమ్స్ గారు కానీ, కిరణ్ బేడీ గారు కానీ, ఇంకా ఎంతోమంది వాళ్ళ సొంత టాలెంట్ని నమ్ముకున్న ఎంతోమంది ఆడవాళ్ళు ధైర్యంగా వెళ్తున్నారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబం సపోర్ట్ ఉన్నా లేకపోయినా నిలబడుతున్నారు. ఒక్క ఇన్సిడెంట్ని నువ్వు ఎదిరించలేక ఇలా ఏడవడం కరెక్ట్ కాదమ్మా అని అంటారు. బావగారు, మరి నన్ను ఏం చెప్పమంటారు బావగారు, నేను చేసింది తప్పే కదా అని అంటారు. ఎలా తప్పవుతుంది? నువ్వు కనీసం బైక్ ఎక్కి వచ్చావు. ఒకవేళ నువ్వు ఇంకా అక్కడే ఉండుంటే ఏదైనా జరగరాంది జరిగితే అప్పుడు నీ ప్రాణాలే పోయావు కదా. దానికంటే ఇది బెటర్ కదా. ఈ విషయం నువ్వెందుకు అత్తయ్యతో చెప్పలేకపోయావు అని అడుగుతారు. ఇంక గంగా పాపం గంగా చూసి, నాకు అత్తయ్య గారంటే ఎంతో గౌరవం అని అంటారు. చూడు ప్రమీల, గౌరవానికి ఆత్మాభిమానానికి ఒక చిన్న గీత ఉంటుంది. గౌరవం ఇవ్వచ్చు, కరెక్టే. ఒక వయసుకి, ఒక స్థాయికి, ఒక బంధానికి, బంధుత్వానికి గౌరవం ఇవ్వాలి. కానీ ఏదైనా ఆత్మాభిమానం కంటే ఎక్కువ కాదు. నీ ఆత్మాభిమానం దెబ్బతీసే ఏ బంధాన్నైనా నువ్వు వదులుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. నువ్వు ఎదురు తిరిగి పోరాడాలి. నువ్వంటే ఏంటో వాళ్ళకి తెలిసేలా చేయాలి అని అంటారు. బావగారు, ఇదంతా నా వల్ల కాదు అని అంటుంది ప్రమీల. చూడు ప్రమీల, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే భానుకి నచ్చదు. నువ్వు కన్నీళ్లు తుడుచుకొని ఎదురుగా నిలబడి పోరాడితేనే భానుకి నచ్చుతుంది. రేపు నువ్వు సూపర్ మార్కెట్కి వెళ్తావు అని అంటారు. అప్పుడే స్నేహ, లేదన్నయ్యా, వదిన సూపర్ మార్కెట్కి వెళ్ళదు. ఇప్పుడే నేను పెద్దమ్మ మాట్లాడడం విన్నాను. రేపటి నుండి సూపర్ మార్కెట్ బాధ్యతల్ని వీరు బావగారికే ఇప్పిస్తారంట అని అంటారు. ఒక్కసారిగా ఇంకా గంగ షాక్ అవుతుంది. అలా ఇలా చేస్తారో అని అంటుంది. గంగా, నువ్వాగు, రేపు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. అమ్మ ప్రమీల, రేపు నువ్వు రెడీ అవ్వు. రేపటి నుండి నీ బాధ్యత నీదే, నువ్వే వెళ్తావు, అర్థమైందా అని అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్ర. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. రుద్ర సేమ్ జాగింగ్కి వెళ్లకుండా, ఎక్సర్సైజెస్ చేయకుండా రెడీ అయ్యి చక్కగా హాల్లో వచ్చి కూర్చొని, గంగా కాఫీ అని అడుగుతారు. వీరు ఇషిక ఇద్దరు గమనిస్తూ ఉంటారు రుద్రాని. ఏంటి బ్రో, ఏదో హ్యాపీగా ఉన్నారు, సాడ్గా డల్ అయిపోతాడు అనుకుంటే ఇంత హ్యాపీగా ఉన్నాడేంటి అని అనుకుంటారు. లేదు, ఒకరోజు గుర్తుందా, ఇంటి బాధ్యతల్ని చెప్పే రోజు కూడా ఇలాగే ఏ పని చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా హ్యాపీగా కాఫీ తాగుతూ మన ఇంటినే మార్చేశాడు. ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఏదో చేస్తాడు అని అనుకుంటాడు వీరు. వీరుకి లోపల ఎంతో భయం వేస్తుంది, కానీ బయటికి చూపించడు. వెంటనే శకుంతల అక్కడికి వస్తుంది. వీరు, ఇవాటి నుండి నువ్వే సూపర్ మార్కెట్ బాధ్యతని చూసుకుంటావు. ఎవరు ఎన్ని మాటలన్నా వెళ్ళు, వెళ్ళి సూపర్ మార్కెట్లో అన్ని అకౌంట్స్ చూసుకో. నేను ఆల్రెడీ మక్కంకి చెప్పాను, సరేనా అని అంటారు. ఓకే అత్తయ్య గారు, మీరెంత చెప్తే నాకంతే కదా, మీరు చెప్పినట్టే చేస్తాను. మావయ్య గారు వెళ్ళొస్తాను, అత్తయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని అలా ఇంకా వెళ్ళబోతుంటే కరెక్ట్గా ఆగండి అని ఒక సౌండ్ వినపడుతుంది. ఎవరా అని చూసేసరికి అక్కడ ప్రీతి ఉంటుంది. ప్రీతిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వీరు. వీరు ప్రీతి వైపు చూస్తూ, ప్రీతి ఏమైంది అని అడుగుతారు. ఏమండి, మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ప్రమీల వదినే సూపర్ మార్కెట్కి వెళ్తుంది అని అంటుంది. వెంటనే శకుంతల, ప్రీతి ఏం మాట్లాడుతున్నావు, నా నిర్ణయాన్ని ఎందుకు ధిక్కరిస్తున్నావు అని అడుగుతారు. అమ్మ, నీ నిర్ణయం నేను ఒక కూతురుగా ధిక్కరించటం లేదు, ఒక ఆడపిల్లగా
ధిక్కరిస్తున్నాను. ఏమ్మా, ఎందుకు ఎందుకు ఇంత పార్షియాలిటీ చూపిస్తున్నావు? అయినా ఇప్పుడు ప్రమీల వదిన ఏం చేసిందని నువ్వు ఇంతలా తనపై నిందలు వేస్తున్నావు, ఇంతలా తనపై హార్ష్ డెసిషన్ని తీసుకుంటున్నావు? నేను ఆడపిల్లనే కదా. ఒకవేళ నేను కూడా ఇలాగే సూపర్ మార్కెట్కి వెళ్ళి రాత్రి రావడానికి లేట్ అయ్యి నన్ను ఒకరు బైక్పై డ్రాప్ చేస్తే అప్పుడు కూడా ఇలాగే నువ్వు నన్ను అవమానిస్తావా? దిగజారిపోయాను అంటావా? లేకపోతే ఇంకొకరితో బైక్పై వస్తాను అంటావా అని అంటారు ప్రీతి. ఏంటా మాటలు అని అంటాడు వీరు. ఏంటండి, కోపం వస్తుందా? కోపం వస్తుంది. బ్రతికున్న మీకే ఇంత కోపం వస్తుంది. నన్ను నేననుకుంటేనే ఇంత కోపం వస్తుంది. అలాంటిది అమ్మ ప్రీతి వదినని అనరాని మాటలనింది. ఒక ఆడపిల్ల దేనికోసమైతే జీవిస్తుందో ఆత్మాభిమానంపైనే దెబ్బ కొట్టింది. అలాంటి అమ్మ మాటలు విని మా పైనున్న భాను అన్నయ్య క్షమిస్తాడా? భాను అన్నయ్య సంతోషంగా ఉంటాడా? మీ అందరికీ తెలుసో తెలీదో నేను ఒకటే అనుకుంటున్నాను. నా కడుపులో ఉన్నది భాను అన్నయ్యనే అనుకుంటున్నాను. నాకు పుట్టబోయేది నా అన్నయ్య పుడతాడనుకుంటున్నాను. అలాంటిది నిన్నటి నుండి ఈ మాటలన్నీ విని విని అన్నయ్య ఎంతలా బాధపడుంటాడు. అమ్మ, నువ్వు చేసింది తప్పు కూడా కాదు, పాపం. అన్నయ్య భార్యని నువ్విలా అవమానించడం క్షమించరాని నేరం. ఎందుకు ఎందుకు ఇలా అంటున్నావు? అన్నయ్య బ్రతికే ఉంటే అసలు వదినని ఇలా అననిచ్చేవాడా? అననిస్తే నువ్వు నువ్వు ఊరుకునేదానివా? ఎందుకమ్మా భర్త చనిపోయాడని, భర్త లేడని నువ్వు ప్రమీల వదినపై ఇన్ని నిందలు వేస్తున్నావు? తనకి అడగడానికి పుట్టింటి వాళ్ళు లేరనా? లేకపోతే తను కూడా ఒక అనాథే కాబట్టి మన ఇల్లే దిక్కు కాబట్టి, మన ఇల్లు దాటి తను బయటికి వెళ్ళలేదు కాబట్టి ఏమన్నా భరిస్తుంది అనే ఒక అహంకారమా? కన్న తల్లివి, నిన్నిలా అనడం తప్పని నాకు తెలుసు. కానీ తప్పు జరిగినప్పుడు ఎదిరించాలని, పోరాడాలి అని చిన్నప్పటి నుండి నాకు నాన్న, రుద్ర అన్నయ్య, భాను అన్నయ్య చెప్తూనే ఉంటారు. అందుకే నేను నిన్ను అడుగుతున్నాను. చెప్పమ్మా, చెప్పు. నువ్విలా అన్న మాటలు భాను అన్నయ్యని ఎంత బాధ పెట్టుంటాయి అనేసరికి కళ్ళ నిండా కన్నీళ్ళు వస్తూ ఉంటాయి శకుంతలాకి. ఇంక వెంటనే అలా ఒక విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. అమ్మా, నన్నే నమ్ముకొని తను నాతో పాటు వచ్చేసింది. నాకు ప్రమీల అంటే ప్రాణం. నేను ఎక్కడున్నా ప్రమీలాని నువ్వు కంటికి రెప్పలా చూసుకోవాలి. తన కళ్ళల్లో కన్నీళ్లు రాకూడదు అని భాను ఒకప్పుడు శకుంతలతో చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. నిన్న జరిగిన విషయంలో ప్రమీల ఎంత హర్ట్ అయిందో కూడా గుర్తు చేసుకుంటుంది. ఇంక తన మీద తనకి అసహ్యం వేసి ఒక గిల్టీ ఫీలింగ్ వచ్చేస్తుంది శకుంతలకి. వీరు బ్రెయిన్ అయితే ఒక్కసారిగా బ్లాక్ అయిపోతుంది. ప్రీతి, ఎందుకు ఇలా మాట్లాడి శకుంతల అత్తయ్య గారిని కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని అంటారు. ఇందులో కన్ఫ్యూజన్ ఏముంది వీరు బావా? కన్ఫ్యూజన్ నీకేమైనా వినిపిస్తుందా? ప్రీతి మాట్లాడింది 100% కరెక్ట్. భాను ఆత్మ శాంతించాలి అంటే ప్రమీల బాగుండాలి. ప్రమీల సంతోషమే వాడి సంతోషం అని అంటారు రుద్ర. ఇంక వెంటనే శకుంతల వీరు వైపు చూస్తూ ఉంటుంది. వీరు, అత్తయ్య గారు, ఇదెప్పుడు ఉండేదే, నేను బయలుదేరుతాను అని వెళ్ళబోతుంటే ఆగు వీరు అని అంటుంది. వెంటనే వీరు ఆగిపోతాడు. ఇంకా రుద్ర ఎస్ అని అనుకుంటారు. సూపర్ మార్కెట్ బాధ్యతలు ఎవరికి అప్పచెప్పబడ్డాయో కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళే చేస్తారు. ఒకసారి ఏదైనా మాటిస్తే అది తప్పకూడదు. నాకు భాను సంతోషం కంటే ఏది ఎక్కువ కాదు. ఇప్పుడు ప్రీతి అన్న తర్వాత పైలోకంలో ప్రీతి కడుపులో పెరుగుతున్నా భాను ఎంతలా బాధపడుతున్నాడో నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. వద్దు, వాడి ఘోషని నేను వినలేను. వాడు బాధపడే ఏ పనిని నేను చేయలేను. ప్రమీల ఎంత మంచి అమ్మాయో నాకు తెలుసు. భానునే సర్వస్వం అనుకొని భానుని ప్రేమించి తన వెంట వచ్చింది అని తెలుసు. భాను చనిపోయిన తర్వాత తన దారి తను చూసుకోకుండా తను ఎంతో నిష్టగా ఇంట్లో ఉంటుందని తెలుసు. నేనే నోరు జారాను. ఇలా ఇంకెప్పుడు చేయకూడదు అని ప్రమీలని శకుంతలాన్ని తీసుకొస్తుంది. ప్రమీల పాపం ఏడుస్తూ ఉంటే శకుంతల ప్రమీల అని పిలుస్తుంది. అత్తయ్య గారు అని లేచి భయపడుతుంటే, చూడు, నీకు నేను అత్తయ్యనే, కానీ నీ విషయంలో నేను ఒక అమ్మలాగే నీకు జాగ్రత్తలు తీసుకుంటాను. నిన్న మాట్లాడింది ఆవేశంగా అనిపించవచ్చు, కానీ నా భయంలో కూడా ఒక అర్థం కనబడుతుంది కదా. అయినా ఎవరో తెలియని తన బైక్ ఎక్కావని నేను బాధపడ్డానే తప్ప నిన్నేదో అందామని కాదు. అయినా నేను కాస్త హద్దు మీరే మాట్లాడాను కాబట్టి ఎప్పుడు అడగంది నిన్ను క్షమాపణ. అత్తయ్య గారు, వద్దత్తయ్య గారు, మీరు ఎవరి ముందు క్షమాపణ చెప్పుకునే స్థాయి రాకూడదని నేను కోరుకుంటాను. నేను అనవసరంగా ఇదంతా చేశాను. నన్ను క్షమించండి అత్తయ్య గారు. ఇంకెప్పుడు ఇలా జరగదనంటారు? లేదు,
నీ గురించి నీకు తెలుసు. నేనే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వే ఆఫీస్కి వెళ్ళాలి, నువ్వే సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పద వెళ్దామని ఇంక శకుంతలానే బయటికి తీసుకొస్తుంది. అప్పుడే అదంతా చూస్తూ వీరు ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు. ఇంకా అలా రుద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రమీలానే ఇంకా అలా ప్రమీలాని శకుంతలానే పంపించడంతో అలా శభాష్ అనుకుంటాడనమాట విజయేంద్ర. వెంటనే ఇంకా రుద్ర దగ్గరికి వచ్చి, రుద్ర ఇదంతా నువ్వు చేసిందే కదా అని అంటారు. పెదనాన్న, ఇందులో నా పాత్రేమీ లేదు, అంతా ప్రీతి వల్లే అని అంటారు. ప్రీతి ఏమో, అన్నయ్య నువ్వు నిన్న రాత్రి నాకొచ్చి ఈ విషయం చెప్పకపోతే నేను ఇంతవరకు ఆలోచించేదాన్నే కాదు. అమ్మకి ఎప్పుడూ ఎదురు తిరగని నేను ఇలా మాట్లాడేదాన్నే కాదు. ఇదంతా నువ్విచ్చిన ధైర్యమే. మనం కాకపోతే ప్రమీల వదిలిని ఇంకెవరు కాపాడుకుంటారు? ఏం పర్లేదన్నయ్య అని పాపం రుద్రతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చూస్తూ వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతాడు. ఛీ, ఏది చేద్దామన్నా ఈ ఈ రుద్ర నన్ను బ్రతకనిచ్చేలా లేడు ఛ అని చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట వీరు. ఇది ఇలా ఉండగా ప్రమీల హ్యాపీగా సూపర్ మార్కెట్కి వెళ్ళేసరికి ఇంకా వీరు మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా గంగతో, రుద్ర గంగ రెడీ అవ్వు అని అంటారు. ఎక్కడికి సార్ అని అడుగుతారు. ఇవాళ మీ ఇంటికి వెళ్దాం అనుకున్నాను, నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి రంగా చెప్పలేదా అని అంటారు. అయ్యో మర్చిపోయాను బావా, ఈ టెన్షన్లో పడి అంతా మర్చిపోయాను. అవును చెల్లి, నిన్ను బావా మన బస్తీకి తీసుకెళ్తానంటున్నాడు, పద పద వెళ్ళి బయలుదేరు అని అంటారు. ఇంత సడన్గా అమ్మ నాతో మాట్లాడే చాలా రోజులైంది, వెళ్దామని హ్యాపీగా ఇంకా బయలుదేరుతుంది. బయలుదేరేసరికి గంగను చూసి పాపం వెంటనే హ్యాపీగా హక్ చేసుకుంటారు లక్ష్మి. ఇంకా లక్ష్మి పైడి రాజుని చూసి, అమ్మ మీతో మనస్ఫూర్తిగా మాట్లాడి ఎన్ని రోజులైంది, ఇప్పుడు నాకు మనసంతా చాలా ప్రశాంతంగా ఉంది, ఎంత హ్యాపీగా ఉందో అని ఇంకిద్దరి వైపు చూస్తుంది. వెంటనే పైడిరాజు, మీరిద్దరూ ఇంటికి వచ్చారు కదా, నేను ఏదైనా తినడానికి తీసుకొస్తానని అంటారు. పర్లేదండి, నాకేమీ వద్దు, మీతో కొంచెం మాట్లాడాలి. గంగా, నీకు బస్తీలో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా, వెళ్ళు వాళ్ళందరినీ పలకరించు అని అంటారు. నేను కామాక్షి అత్తయ్య దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడే వెళ్ళొస్తానని చెప్పి ఇంకా అలా తనైతే బయటికి వెళ్తుంది. వెళ్ళగానే వీళ్ళిద్దరూ రుద్ర వైపు టెన్షన్ పడుతూ చూస్తారు. బాబు అది అని అంటారు. అది కాదండి, అసలు ఏం జరిగిందో నాకు ఒకే ఒక్క ఆన్సర్ ఇవ్వండి చాలు. అసలు గంగా మీకు ఎలా దొరికింది? తను చిన్నప్పుడు తప్పిపోయిందా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేస్తే మీరు కాపాడారా? ఏం జరిగింది అని అడుగుతారు. చెప్తాను బాబు, చెప్తాను. 20 ఏళ్ల క్రితం అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తారు. ఎప్పుడైతే 20 ఏళ్ల క్రితం వీళ్ళ బస్తీ దగ్గరలో గంగమ్మ జాతర జరుగుతుంది. అది చాలా పెద్ద గంగమ్మ జాతర. ఇంకా గంగమ్మ జాతరకి చాలామంది వస్తారు. అప్పుడే కరెక్ట్గా ఒక పెద్ద జమీందార్ ఫ్యామిలీ కూడా వస్తుందన్నమాట. వచ్చి ఇంకా జాతరకి సంబంధించిన అన్ని ఈవెంట్స్ వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. అప్పుడే గంగ తన చేత్తో అందరికీ అన్నదానం కూడా చేస్తూ ఉంటుంది. అన్నదానం చేస్తుంది, వస్త్రదానం చేస్తుంది. అదంతా ఇంకా అప్పుడు గమనించినప్పటికీ రారు పైడి రాజు అండ్ లక్ష్మి. ఇంకప్పుడే కరెక్ట్గా కొంతమంది రౌడీలైతే అటాక్ చేస్తూ ఉంటారు గంగ వాళ్ళ అసలైన నాన్న వైపు. ఇంక వెంటనే నువ్వు ఇక్కడే ఉండు, పాపతోనే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను అని బయలుదేరుతారు. అప్పుడే ఇంకా గంగ వాళ్ళ కన్న తల్లి తన అమ్మాయితో ఉండేసరికి ఆవిడకి ఒక్కసారిగా కళ్ళు తిరుగుతాయి. కళ్ళు తిరిగి పడిపోయేసరికి పాపం గంగ చిన్నపిల్ల కదా, సో అలా అయ్యో నాన్నకి ఎలా అయినా చెప్పాలి అని వెతుక్కుంటూ వచ్చి కరెక్ట్గా ఒక పెద్ద రాయి తగిలి తనకి బలమైన గాయమవుతుంది. అప్పుడే అక్కడికి వస్తున్న లక్ష్మీ పైడిరాజు అయ్యో పాప పాప అని చూస్తూ ఉంటే తలకి బలమైన గాయం తగులుతుంది. అయ్యో ఈ పాపకి ఏమైందని అంటారు. హే లక్ష్మి అటు చూడొకసారి, ఆవిడే అనుకుంటా ఈ పాప కన్న తల్లి అని అంటారు. ఆవిడేమో పాపం కళ్ళు మెల్లగా తెరుస్తూ పాప పాప అని అంటూ ఉంటుంది. కానీ వీళ్ళు మాత్రం పట్టించుకోకుండా ఏమయ్యా ముందైతే పాపని తీసుకెళ్దామయ్యా అని చెప్పి పాపనైతే తీసుకొస్తారు. తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. పాప గతం మర్చిపోయిందమ్మా, తనకి గతం గుర్తులేదు అని చెప్పేసరికి ఏమయ్యా ఇదే మనకు వచ్చిన మంచి అవకాశం, మనకి ఎలాగో పిల్లలు లేరు కదా, ఈ పాపనే మనం పెంచుకుందాం అంటారు. హే ఇది తప్పు, ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలో అమ్మని మనం చూసాం కదా, మనం పాపకి వాటర్ తెచ్చేలోపు ఆవిడెక్కడ లేదు అంటే ఆవిడ ఖచ్చితంగా జాతరలో ఈ పాపను చూపించి అడిగితే ఆవిడెవరో చెప్తారు కదా అని అంటారు. ఏమయ్యా ఈ కన్నతల్లి బాధని నువ్వు అర్థం చేసుకోలేవా? ఎలా అయినా మనం ఈ పాపని పెంచుకుందాం, ఈ దేవుడిచ్చిన ప్రసాదాన్ని మనం కాదనకూడదు అని ఇంకా అలా గంగ వాళ్ళ అమ్మ నాన్న ఐడెంటిటీని కనిపెట్టకుండా అప్పటి నుండి గంగమ్మ జాతరలో దొరికింది కాబట్టి తన పేరు గంగ అని చెప్పి ఇంకా గంగని అప్పటి నుండి వీళ్ళే కన్నతల్లిదండ్రులుగా పెంచుకుంటారు. ఇదంతా విన్న రుద్ర షాక్ అయిపోతాడు. అయితే గంగ వాళ్ళ అమ్మ నాన్న ఎవరో ఖచ్చితంగా తెలుసుకోవాలి.
తెలుసుకొని తీరాలి. ఎస్ అని మనసులో అనుకుంటూ ఇంకా అలా అక్కడి నుండి అయితే చూస్తూ ఉంటే కరెక్ట్గా అలా చూసేసరికి గంగ అప్పుడే వస్తుంది. సార్ ఏం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతుంది. అబ్బే ఏం లేదు గంగ అని కవర్ చేస్తాడు రుద్ర. ఎలా అయినా గంగ వాళ్ళ అసలైన అమ్మ నాన్న ఎవరో తెలుసుకోవాలి అని ఆలోచనలో పడతాడు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.